హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచరస్ ఛానల్. అండ్ ఇంకా మనం అయితే లాస్ట్ వీడియోలో గోపాల్పూర్ బీచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు బిజు అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. అండ్ బ్రహ్మపూర్లో గోపాల్పూర్ బీచ్ దగ్గర ఈ అడ్వెంచర్స్ పార్క్ అంటే వేరే లెవెల్ అనే చెప్పాలి. అండ్ వెల్కమ్ టు బిజు అడ్వెంచర్స్ పార్క్. అండ్ మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ లోపలికి వచ్చేసరికి ఇది అంబియన్స్ అనమాట. మొత్తం పార్క్ అయితే మనకు ఉంటుంది, చుట్టూ పార్క్స్ ఉంటాయి అనమాట. అండ్ మొత్తం ఫ్యామిలీస్తో కలకల్లాడిపోతుంది. అండ్ మా వాళ్ళు అయితే రిఫ్రెష్మెంట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారనమాట, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్. అండ్ ఇక్కడ మనకి చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అటువైపు వెళ్తే మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నిజంగా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. ఎందుకో మా ఫ్రెండ్స్ అందరూ అండ్ హ్యాపీగా లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ మా ఫ్యామిలీ అందరూ ముందే వెళ్ళిపోయారనమాట. అండ్ మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, ఎదురుగా పార్క్ ఉందన్నమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చక్కగా స్లైడ్స్, అప్ అండ్ డౌన్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ చిన్నపిల్లలు మామూలుగా ఆడుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకోటి బిజీ అడ్వెంచర్ పార్క్, జిప్ లైన్, జైంట్ స్వింగ్, ఎయిర్ గన్, బంజీ ట్రంపోలైన్, బుల్ రైడ్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది జిప్ లైన్ అనమాట. దీన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఐ లవ్ గోపాల్పూర్ అని ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది ఇది గోపాల్పూర్, నైస్ కదా. అండ్ చూడడానికి డాల్ఫిన్స్తో చాలా చక్కగా ఉందన్నమాట. అండ్ ఇదంతా పార్క్ అనమాట, బిజీ అడ్వెంచర్స్ పార్కే. అండ్ మన క్రికెట్ ఇంకా ఎయిర్ గన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మా వాడైతే క్రికెట్ ఆడదాం అంటున్నాడు. సరే వెళ్దాం రా అని చెప్పి క్రికెట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇంకోటి మన క్రికెట్ దగ్గరికి ఇక్కడ మెషిన్ ఒకటి ఉందన్నమాట. ఈ మెషిన్తో మనకు బాల్స్ అయితే వేయడం జరుగుతుంది, మనం అయితే ఆడుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ ఉంది మొత్తం అన్నీ ఇక్కడ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఈ పక్కకి వచ్చేసరికి మనం అటు నుంచి ఫస్ట్ మనం ఒక లాస్ట్ వీడియోలో గోపాల్పూర్ వీడియోలో మనం నడుచుకుంటూ వెళ్ళాం కదా ఒక బ్రిడ్జ్ మీద నుంచి. ఆ సీ వాటర్ అంతా ఇటువైపు వస్తుంది అనమాట. ఇదంతా వాటర్ అనమాట, సముద్రంలో నీళ్ళే. అటువైపు అంతా సముద్రం ఉంది, ఆ నీళ్ళు ఇటువైపు అనేది ఇలా పారి ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ జిప్ లైన్ చూసారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఉంది జిప్ లైన్. అండ్ ఇక్కడ చక్కగా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చల్లగా. అండ్ మనం అయితే క్రికెట్కి అయితే ఒక టికెట్ తీసుకున్నాం అనమాట, బిజీ అడ్వెంచర్స్ పార్క్ విత్ క్రికెట్. అండ్ మా వాడైతే క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు ఈడే. అండ్ క్రికెట్ ఆడడానికి అయితే లోపలికి వెళ్తున్నాడు అనమాట. అండ్ ముందుగా మనమైతే అక్కడ టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవడమే. లెట్స్ ప్లే ద క్రికెట్, టీమ్ ఇండియా. అండ్ మనడైతే బాగా క్రికెట్ ఆడుతాడు, కానీ ఇండియాకి సెలెక్ట్ అవ్వలేదు అనమాట అన్ఫార్చునేట్లీ. మొత్తానికి హెల్మెట్ అయితే పెట్టుకుంటున్నాడు. అండ్ ఇంకా క్రికెట్ అయితే స్టార్ట్ చేసాం. మొత్తానికి ఫస్ట్ బాల్ షార్ట్ కొట్టాడు, రెండో బాల్ లీవ్ అనమాట. అండ్ మూడో బాల్ 6 కొడతాడా చూద్దాం. అది షార్ట్ వేసాడు అనమాట, స్ట్రైట్ 4 అనమాట. మొత్తానికి మనోడు సెంచరీ కొట్టాడు అనమాట, హ్యాపీ ఫీల్ అయ్యాడు కొంచెం. అండ్ బయటకు వచ్చాక మనకి పార్క్లోనే ఒక భయ్య ఉన్నాడు అనమాట, స్టాచ్యూ. అండ్ ఆడితో అయితే నేను మాట్లాడుతున్నాను కష్ట సుఖాలు కొంచెం. ఇక్కడ పార్క్లోకి వచ్చిన వాళ్ళని పట్టించుకోమని చెప్తున్నాను, పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి చూసుకోమని చెప్తున్నాను అడిగి. ఓకే టేక్ కేర్ నువ్వు కూడా. అండ్ మనం ఆడితో కాసేపు అలా మాట్లాడేసాం. ఓ షాట్ అని కొట్టేసాం కాసేపు. అండ్ ఇక్కడ జారే స్లైడ్స్ అనమాట, మేమైతే జారలేకపోతున్నాం, చాలా గట్టిగా ఉంది. అండ్ మెల్లిగా అలా జారికి వెళ్ళిపోతే కిందకైతే వచ్చేస్తాం. అండ్ ఇక్కడ పులిబొమ్మ ఉంది, పులిబొమ్మ మీద మా డాడీ మా చెల్లి అనమాట రైడింగ్ చేస్తున్నారు. అండ్ మేమైతే మళ్ళీ ఒక టికెట్ తీసుకున్నాం జిప్ లైన్కి. స్టార్టింగ్ మీరు చూశారు కదా, జిప్ లైన్కి వెళ్దాం అనుకున్నానని. మొత్తానికైతే జిప్ లైన్కి అయితే టికెట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ వేసుకోమని చెప్పాడు, ఇవన్నీ సేఫ్టీస్ కదా మనకి, సో ఇంకా అన్నీ వేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇదంతా మంచి సెటప్ అయితే చేశారు, మంచిగా హెల్మెట్ కానీ సేఫ్టీ బాగా తీసుకుంటున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడైతే వస్తే జిప్ లైన్ ట్రై చేయండి. అండ్ భలే ఉంది మొత్తానికి. నేనైతే కెమెరా పట్టుకెళ్ళలేకపోయాను, సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అయితే రిటర్న్ అయితే వస్తానన్నమాట. సో కెమెరా అయితే మళ్ళీ పడిపోద్దామని చెప్పి నేనైతే కెమెరా పట్టుకెళ్ళలేదు. అడ్వెంచర్ అయితే రియల్గా చాలా బాగుందన్నమాట. ఆ నీటి మీద నుంచి వెళ్తుంటే మంచి ఫీల్ అయితే వచ్చింది, చాలా ఎక్సలెంట్ అనమాట. అసలు చెప్పేసి మాటలు రావట్లేదు, అంత బాగుంది అడ్వెంచర్స్. అండ్ రియల్లీ. అండ్ మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తున్నాను, ఇంకోటి రిటర్న్ కూడా ఈ విధంగా వచ్చేస్తున్నాను. అండ్ హ్యాపీగా కూల్గా ఎటువంటి భయం లేకుండా వచ్చేసాను అనమాట. చాలా బాగుంది. అండ్ మా వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ అయితే ఎవరు వెళ్ళన్నారు,
నేను వెళ్ళాక ఒక్కొక్కరు అయితే స్టార్ట్ అయ్యారనమాట ఈ అడ్వెంచర్స్ చేయడానికి. సో మన అడ్వెంచర్స్ ఛానల్లో ఇలాంటి అడ్వెంచర్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి కాబట్టి చేస్తాను అనమాట. తర్వాత మా చెల్లి అయితే వెళ్ళడం జరిగింది. తను కూడా సరే ఎక్కిందనమాట. తను కూడా అండ్ తను కూడా సేఫ్టీస్ అన్నీ తీసుకుంటుంది. మనకు జెంట్స్కి అయితే జెంట్స్కి వాళ్ళు ఇచ్చి సేఫ్టీ ఇస్తారు, బాయ్స్కి లేడీస్కి అయితే లేడీస్కి ఇస్తారు. అండ్ మా చెల్లి అయితే పైకి ఎక్కేస్తుంది. మొత్తానికి కొంచెం భయపడింది వెళ్ళడానికి. మొత్తానికి అడైతే తోస్తాడు, అలాగైతే వెళ్ళిపోయింది అనమాట. కాలు దగ్గర పెట్టుకోమని సో ఇంకా అలాగైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ వావ్ జిప్ లైన్ మొత్తానికి మళ్ళీ తిరిగి వచ్చింది అనమాట సేఫ్గానే. అండ్ ఇలా చక్కగా ఉంటుంది జిప్ లైన్. వాళ్ళు అయితే అందరూ ఎక్కడం జరిగింది. అండ్ నెక్స్ట్ మా మమ్మీ ఎక్కారనమాట. మా మమ్మీకి ఫస్ట్ భయం వేసింది, తర్వాత సాహసమే మన ధ్యేయం అని చెప్పి పైకి అయితే ఎక్కేశారు. వెళ్ళడానికి కొంచెం భయపడ్డారు. కింద నుంచి అయితే అందరూ అరుస్తున్నాం, భయపెడుతున్నాం అనమాట కావాలని. కానీ మొత్తానికి అయితే మళ్ళీ ఆగారు, కానీ సేఫ్గా మళ్ళీ అయితే వదిలేశారనమాట. హ్యాపీగా వెళ్ళిపోయారు మళ్ళీనా. అండ్ మమ్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట జిప్ లైన్. ఆవిడ ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఆవిడ వెళ్ళి చాలా చక్కగా ఎంజాయ్ చేసింది. అండ్ మళ్ళీ హ్యాపీగా మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయిందనమాట. మొత్తానికి హ్యాపీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అందరూ ట్రిప్ అయితే చక్కగా అడ్వెంచర్ చేసాం అనమాట. అండ్ మా డాడీ ఒక్కలే వెళ్ళలేదు, ఎందుకు లేపడవన్నీ అని. అండ్ నెక్స్ట్ అయితే మాతో వచ్చిన ఒక బుడతడు కూడా ఉన్నాడు, ఆడ వెళ్తున్నా అన్నాడు. ఆయన పంపించాం. ఆడెళ్ళి వచ్చేస్తుంటే మధ్యలో అయిపోయాడు. వెయిట్ తక్కువైతే కొంచెం రావడం కష్టం కదా, అందుకే ఒకడు వెళ్ళి మళ్ళీ ఆడిని తీసుకొచ్చాడు అనమాట. మొత్తానికి వెయిట్ తక్కువ ఉంటే ఇలా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి మీడియంలో ఉండాలన్నమాట. మొత్తానికి ఈయనైతే ఇలా తీసుకొచ్చారు. ఇంకా అలా బయటకు అయితే వచ్చేసాం అనమాట. అండ్ మనకి బిజు అడ్వెంచర్స్ పార్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. హ్యాపీగా అయితే మొత్తం తిరిగేసాం అనమాట. అండ్ బయటకు వచ్చి ఇక్కడ టీ కూడా తాగేసాం. ఇంకా సాయంత్రం అయితే 6 అయ్యిందనమాట. మాకు 9 గంటల ట్రైన్ ఉంది. సో ఇంక మేము అందరం అయితే బస్సు ఎక్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది గోపాల్పూర్ చూడండి, అక్కడ చాలా మంచి సీనరీ అది. అండ్ ఇంకా బరంపూర్ అనొచ్చు, బ్రహ్మపూర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. దీన్ని ఎలా కూడా పిలుస్తారు. అప్పుడైతే బరంపూర్ అని పిలిచేవారు, ఇప్పుడు బ్రహ్మపూర్ అంటున్నారు దీన్ని. సో మనకైతే ఇక్కడ బ్రహ్మపూర్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సిటీలోనే ఉంటుంది ఇది, రైల్వే స్టేషన్ దగ్గరలోనే. అండ్ కింద అన్ని గచ్చులు చూసారా, రోడ్డు కాదు గచ్చుల్లా ఉన్నాయన్నమాట. అండ్ అందరూ అయితే ఏటేటి కొనుక్కుందాం అని చెప్పి అందరూ అయితే ఆతృతగా లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగనే మనకి షాపింగ్ అయితే ఉంటుంది, చాలా ఉంటుంది. లేడీస్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లేడీస్కి అయితే పండగనే చెప్పాలి, హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మాకైతే ఈ దగ్గరలో ఒక పార్క్ ఉందంట, ఆ పార్క్ చాలా బాగుంటుందంట. అండ్ మా భయ్య అయితే చెప్పి అక్కడికి వెళ్దాం అన్నాడు. సరే అక్కడ బయలుదేరదాం అని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం. అండ్ స్ట్రీట్ షాపింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది ఇదంతా, నిజంగా లవ్లీ అని చెప్పాలి. చాలా బాగుంది. అండ్ షాపింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. సార్ అన్ని రకాల షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఫ్యాషన్ షాప్స్ అనమాట. డ్రెస్సింగ్కి ఇవన్నీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హ్యాపీగా షాపింగ్ అయితే చేయొచ్చు, చాలా తక్కువ రేట్ ఉంటాయి. అండ్ మనమైతే బ్రహ్మపూర్ సిటీ మధ్యలో క్లాక్ టవర్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వైజాగ్లో క్లాక్ టవర్ ఎలా ఉందో కడుతున్నారు ఇప్పుడు కేహెచ్ జగదంబ దగ్గర. సో అలాగే క్లాక్ టవర్ అనమాట. ఇక్కడ బాగుంది చూడడానికి, మంచి లైటింగ్స్తో బాగా పెట్టాడు క్లాక్ టవర్. లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడికి నేను వచ్చాను అనమాట, కానీ మేము ఎలక్ట్రానిక్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాము. తర్వాత వచ్చేసి వెళ్ళిపోయాం అనమాట, ఇక్కడ ఉండలేదు. ఈ ప్లేస్కి వచ్చి నాకు గుర్తొచ్చి ఒకసారి గుర్తు చేసుకున్నాను, అప్పుడు వచ్చాం కదా అని. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట, మంచి ఫుడ్. అండ్ అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు ఇక్కడ, ఏం కావాలంటే అది. మేమైతే ఈరోజు రామలింగేశ్వర్ పార్క్ అనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఈ పార్క్కి దగ్గర ఎత్తుక్కొని మ్యాప్లో చూసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇదే రామలింగేశ్వర్ పార్క్. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక పేరు చూడండి, ఒడియాలో కూడా రాశారు, ఇంగ్లీష్లో కూడా ఉంది కిందన. బ్రహ్మపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. మనకి జీవీఎంసీ అలాగే ఇక్కడ అలాగనమాట. దానికి ఇదంతా పెద్ద పార్క్ అనమాట. లోపలికి ఇంక వెళ్ళాలి. ఇదిగో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ లోపలికి వెళ్ళగానే బ్యూటిఫుల్ ట్రీస్తో లైటింగ్స్తో
మంచి వెల్కమింగ్ అయితే అయ్యింది మనకి, చాలా బాగుంది. అండ్ చూసారా పార్కు, పెద్ద పార్కు, నీళ్ళు మధ్యలో అయితే అక్కడైతే ఒక లార్డ్ శివ విగ్రహం అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ట్రీ కూడా ఉంది లైటింగ్స్తో, బాగున్నాయి అనమాట. అండ్ ఇది రామలింగేశ్వర పార్క్ అంటే లింగేశ్వర్ పార్క్ అని, అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి లింగేశ్వర్ పార్క్ అని అయితే దీనికి పేరు అయితే రావడం జరిగింది. అందుకే ఇది కొంచెం ఫేమస్ అనమాట ఇక్కడ. అండ్ ఇది పూలు చూసారా, రకరకాల పువ్వులు అనమాట, భలే ఉన్నాయి పువ్వులు. అండ్ పూల చెట్లు అదిరిపోయి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. అండ్ లైటింగ్స్తో అదరగొట్టేసాడు. ఏదైనా లైటింగ్స్ అదరగొడితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మెట్లు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, మెట్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ పార్క్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట పార్క్ అంతా. చుట్టూ చాలా పెద్ద పార్క్ ఇది. అండ్ మనకు నీటిలో చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటివరకు ఎక్కువ చేపలు అయితే ఉన్నాయి, ఇప్పుడే 2-3 మిగిలాయి అనమాట. ఇంకోటి ఇవన్నీ చేపలు అనమాట, మొత్తం నీటిలో ఎక్కడ పడితే అక్కడ చేపలు. అండ్ చిన్న మొక్క మనకైతే కనిపించింది, చిన్న చెట్టు అనమాట, లిల్లీ పుట్లో ఉంది చెట్టు, చూడడానికి చాలా బాగుంది, బుజ్జి బుజ్జి చెట్టు. అండ్ మనకు బయటకు వచ్చాం అనమాట. లోపలైతే లేజర్ షో ఉంటుందంట అక్కడ, కానీ మాకైతే టైం లేదు, ట్రైన్కి టైం అయిపోతుంది, బయటకి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ మనకి స్వీట్ పాన్ అయితే ఉంది. వీళ్ళైతే పాన్ బాగా తయారు చేస్తారనమాట ఇక్కడ, మిఠా పాన్ చాలా బాగుంటుంది. అంటే మిఠా పాన్ అయితే తినడానికి వచ్చాం అనమాట. మొత్తం అందరికీ కలిపి కట్టించాం, మొత్తం అందరికీ అయితే ఇచ్చాడు. సో ఇంకా ఆ క్లాక్ టవర్ నుంచి కొంచెం ఎదురుగానే వెళ్తే అన్నీ మనకి లస్సీ షాప్స్ అయితే ఉంటాయి. అందులో ఈ పైన ఆనంద్ లస్సీ షాప్, అండ్ ఇక్కడికి ఇచ్చి వచ్చాం అనమాట. అందులో ఇది ఫేమస్ అట్ట, ఈ సాహు షాప్ పక్కన ఉంటుంది అది. అండ్ మనకి ఇక్కడైతే కోవా లస్సీ ఇస్తున్నారనమాట. కోవా లస్సీ తాగడానికి అయితే మేమైతే చాలా ఎదురు చూసాము. అండ్ ఫేమస్ కోవా లస్సీ హైలైట్ అయితే ఉంది, మంచిగా కొబ్బరి కూర వేసి ఇచ్చి హైలైట్గా చేశారు దీన్ని. మేమైతే సూపర్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా తిన్నారు, చాలా నచ్చింది అండ్ అందరికీనా. అండ్ హ్యాపీగా కోవాలసి తాగానే ఫుల్ రిఫ్రెష్ అయిపోయామన్నమాట. ఈరోజు అంతా తిరిగింది. అండ్ బ్రహ్మపూర్లో కోవాలసి అనేది చాలా ఫేమస్ అనమాట. మళ్ళీ మనం తిరిగి అయితే కలకత్తా రోల్ పాయింట్కి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ మనకి రోల్ అయితే ఉంటుంది, ఈ రోల్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఇది రామలింగేశ్వర పార్క్ పక్కన ఉంటుంది. అండ్ ఇదైతే చాలా బాగుంటుందంట. అండ్ మనం అయితే తిన్నాము, రోల్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మా అమ్మగారికి కూడా రోల్ చాలా బాగా నచ్చింది. అండ్ హ్యాపీగా అయితే రోల్ తినేసి ఎంజాయ్ చేసాం అనమాట. మొత్తానికి ఇంకా రోల్ తినేసి అయితే అలా బయలుదేరిపోయాం అనమాట, ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి. రోల్ అయితే చాలా బాగుంది, మమ్మీ కూడా నచ్చింది. అండ్ బ్రహ్మపూర్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఉదయం మనం చూసాం కదా, సాయంత్రం కాలం మనం స్టేషన్కి వచ్చేసాం. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. టైం అయితే 10:15 అయింది అనమాట, చాలా లేట్ అయితే అయింది. ట్రైన్ కూడా లేట్ అయింది, అందుకని మేమైతే కొంచెం లేట్గా వచ్చాం అనమాట. అండ్ ప్లాట్ఫామ్ లోపలికి వచ్చేసాం, ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఇదొకటి బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్, ఇదే నైట్ వ్యూ అనమాట. సక్సెస్ఫుల్గా పలాసకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ట్రిప్ అయితే ముగిసింది. చాలా నిద్ర అయితే వస్తుంది, ట్రైన్ అయితే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్.